ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? దుద్దా బాగా అవుతా నీకు. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసిరు కదా, ఈ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చిన్నగా 2 సార్లు చేసుడు అయితే అయిపోయింది. ఒకటి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇంకొక ఇయర్ చేసినాము. ఇప్పటికి ఇది థర్డ్ది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మనకు మంచిగా అనిపిస్తే మళ్ళీ ఇంకెప్పుడో చేసుకుందామని మొక్కుతాము. ఇప్పుడైతే ఇదంతా పెయింటింగ్ కలర్ అయితే వేసేసిండు మా ఆయన. ఈ బట్టలన్నీ అయితే ఇట్లా సర్ది పెట్టుకున్నా, దీపం కూడా ముట్టిచ్చేసిన. ఈ కందకంతోనే నాకు అంత వశం అయితే లేదు, చూపెడతా. దీపం కూడా ముట్టిచ్చేసిన. ఇవన్నీ నిన్న కదా ఓంకున్నా, ఇదంతా సామాన్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసిరు కదా, మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చిర్రు. పొద్దున బస్కు అక్కడ బస్ స్టేషన్ దగ్గర దిగిర్రు. మా ఆయన అయితే వాళ్ళని తీసుకెళ్ళడానికని మా తమ్ముడు ఫోన్ చేసిండు. బస్సు వెళ్ళింది అని చెప్పగానే మా ఆయనేమో బస్ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మను శాన్విని వీళ్ళ ముగ్గురిని తీసుకొని వచ్చిండు. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ పిల్లలు పుట్టక ముందు మన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఫస్ట్ అని కదా, ఎవరికైనా మనకైనా వాళ్ళకైనా. ఇక వచ్చుడితోనే కన్నిగాడు కొంచెం హెల్త్ మంచిగా లేదనేసరికి అమ్మ ఫస్ట్ వచ్చి కన్నిగాడిని పట్టుకొని కొంచెం బాధపడ్డది. కొంచెం జ్వరం వస్తుంది అట్లా అని. ప్రసాదం, వంకాయ కూర, కర్రీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు వచ్చిర్రు కదా, చూసిర్రు. నేనేమో వంకాయ కూర అయితే ఇక్కడ పోయి గ్యాస్ మీద వంట చేస్తాను. ఇక్కడనేమో ప్రసాదం పెట్టిన చూడరి. భయ్యా పనేడుందే కదా. ఇంకా నిన్నైతే వెళ్ళి నేను అత్తమ్మ వాళ్ళకు, మా బావలకు, ఏరన్లకు కూడా చెప్పేసిన. ఇంకా అత్తమ్మ అయితే పొద్దున్నే వచ్చింది. నేను పొద్దున్నే రండి ఇద్దరు కూడా, ఎందుకంటే మామయ్య అత్తమ్మ కూడా మాతో పాటుగా పూజ మీద కూర్చోవాలి. అంటే పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా కూర్చోబెట్టాలి అన్నట్టుగా వాళ్ళకు కూడా నేను నిన్ననే చెప్పొచ్చిన. అత్తమ్మ మామయ్య మీరు కూడా ఇద్దరు తొందరనే రండి, కొంచెం కన్నయ్యను పట్టుకొని ఉన్నా మంచిదే, నువ్వే పని చేయకుండా మంచిదే అని అయితే చెప్పి ఇంటికి వచ్చే వరకు అయితే ఇంకా నేను ఎంత పని అంతా చేసుకున్నా. ఇటు అమ్మ వాళ్ళు వచ్చే వరకు మా అత్తమ్మ కూడా వచ్చింది 9 వరకు. ఇక్కడ మా నాన్న వచ్చిన తర్వాతనే మా నాన్నని కట్టెలు కొట్టమని చెప్పిన. ఇక నాన్నకు ఒక పని అయితే అప్పచెప్పిన. కట్టెలు కొట్టిన తర్వాత అమ్మ ఉన్న అత్తమ్మ కలిసి అయితే ఇక్కడ పొయ్యి మీద బియ్యం పెట్టిర్రు. నేనేమో గ్యాస్ మీదనే కూర, మళ్ళీ ప్రసాదం ఇదంతా గ్యాస్ మీదనే చేసిన. ఇక చిన్న పూజే, కానీ సదరంది కాదు కదా ఏదైనా. ఇంకా చిన్నగా అన్నీ నా మందం నేనైతే అన్నీ సదురుకొనే ఉంచుకున్నా. కొంచెం అయ్యగారు వచ్చే వరకు కూడా కొంచెం లేటే అయింది. ఇక్కడేమో మా అత్తమ్మ, తను పింక్ కలర్ సారీ వేసుకున్నది. మా అత్తమ్మ అంటే మా నాన్న వాళ్ళ అక్క. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, మాకు మేనత్త ఒక్కతే, తను ఒక్కతే, నేను ఒక్కదాన్నే. ఇంకా ఇంటికి ఆడబిడ్డలం అంటే మేమిద్దరమే. తనని కూడా రమ్మని చెప్పినాము, ఎందుకంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మా అత్తమ్మ ఏదైనా కూడా కొంచెం నాకు సదరడానికి వస్తుంది అన్నట్టు. ఇక్కడ మంచం మీద కూర్చున్నది మా మామయ్య, రెడ్ కలర్ దుశాలు వేసుకున్నది మా నాన్న, ఇంకొక వేరే కలర్ దుశాల మా మామయ్య. వీళ్ళు అరటి ఆకులు కోయమని చెప్పిన నాన్నకు. అది అరటి ఆకులు కోసి మళ్ళా నా పూజ పీట కడిగింది కదా మిన్ను, అది దానికి కట్టి అంత మండపం రెడీ చేయాలి. అయ్యగారు ఏం చెప్పిండు అని అంటే, నేను వచ్చే వరకు అయితే మీరు వంటలు ప్లస్ అయ్యగారు అది సత్యనారాయణ స్వామి వ్రతంది అది ఏమంటారు పీట, దాన్ని అలంకరించి పూలతోని ముగ్గు పెట్టి, అంటే ఫస్ట్ ఆవు పెండ తెచ్చి ఆవు పెండతోని మనం పీట ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ మొత్తం అలికి బియ్య పిండితోని ముగ్గేసి దాని మీద పీట పెట్టి, పీటకంతా పసుపు రాసి మళ్ళీ దాని మీద కూడా బియ్య పిండితోని ముగ్గేసి, దానికి ఒక అది ఏమంటారు మామిడాకు తోరణం కట్టి 4 సైడ్లు కట్టెలు నిలబెట్టి, వాటికి మళ్ళీ అరటి కొమ్మలు నిలబెట్టి ఇట్లా గోపురంలాగా పెట్టి ఆ పూలదండలు దానికి వేయాలి. ఇక మా అత్తమ్మ అయితే పూలు తెచ్చి మంచి పనే చేసింది, పూలు పట్టుకొని వచ్చింది.
అత్తమ్మ కూడా తొందరనే వచ్చింది, కాకపోతే వాళ్ళకు కొంచెం లేటే అయింది, ఎందుకంటే ఆదిలపేట నుండి రావాలి కాబట్టి ఒక 10 అట్లా అయింది. కానీ అత్తమ్మ వచ్చే వరకు నా పని వంట పని అంటే కానిచ్చేసిన వంట, ప్రసాదము ప్లస్ అన్నము ఇవి 3 అయిపోయినాయి. వాటి పని ఏం లేదు. ఇక పిల్లల్ని కూడా రెడీ చేసేసిన. కొంచెం కన్నిగానికే స్నానం పోయలేదు, ఎందుకంటే ఫుల్ ఫీవర్ వచ్చింది. సాకి తింటావా తాత పిలు అను ఎందుకు ఏడ్చినావు చెప్పు, ఎందుకు ఏడ్చినావు? ఎందుకు ఏడ్చినావు? ఇలా కవైగా నీకు కాయరే అన్నయ్య నీ వాయికి మరి బయ్యా, నీ వాయికి పాయాలి ఇక తీరుతారేడాయి. ఫోటో బొట్లు పెట్టు. ఫోటో తీస్తున్నా దేవుణ్ణి తీర్చుకోవాలి. ఇప్పుడు నీకు ఇచ్చిన పూల దండ కూడా వస్త్రాలు మా చిన్నది అటే ఉన్నది పొయ్యల కాడ తీసుకొని వస్తుంది వచ్చేటోళ్ళే వస్తానా వస్తున్నా గిటు ఇద్దాం తమ్ముడు కూకుంటే ఓం హృదయ తూర్పు దిక్కు 2 అక్షింతల్ని తూర్పు గిటు ఓం మళ్ళా గిటువై యా దేవి శస్త్రాలు వేసుకో యా దేవి మళ్ళా ఇటువై కుల దేవతాభ్యో నమ. మీ ఇంట్లో ఏ దేవుడు అన్నా ఉండదు, ఆ దేవుళ్ళకు దండం పెట్టు. మీ ఇంట్లో అంకమందున కులదేవుడన్నా అయ్యగారు అడగాడు, మీ ఇంట్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి దండం పెట్టు. కుల దేవతాభ్యో నమ, గ్రహ దేవతాభ్యో నమ. మన ఊర్లో ఉండే దేవుళ్ళకు నమస్కారం.
గ్రామ దేవతాభ్యో నమః మాతృపితృభ్యో నమః. దేవాది మీ అయ్యకు నా అవ్వకు అక్షింతలు చేతిలో పెట్టు, నువ్వు కూడా పెట్టే మాధవి వాడి చేతిలో పోయి వాడు పెడతాడు. మిగిలిన మీ అయ్య వాడి చేతిలో పెట్టి దండం పెట్టు, మొత్తం పెట్టు, ఆ దండం పెట్టు. నువ్వు కూడా ఇక్కడి నుంచి నువ్వు అక్కడి దండం పెట్టురా. దేవాది దండం పెట్టు. యాదేవి ఇగో అక్షింతలు వాళ్ళ మీద వెయ్యి, ఆ పిల్లల మీద వెయ్యి, పిల్లల మీద కూడా వెయ్యి. ఓ పట్టి నువ్వు దిగే అన్ని కూడా తీసుకొని వచ్చి చక్కగా బ్రాహ్మణ్ణి పిలుచుకొని సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడు. ఎప్పుడైతే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడో ఆ బ్రాహ్మణుడు మహా ధైర్యవంతుడే కాక అన్ని పాపాల నుంచి కూడా విముక్తిని పొందిన వాడై బిడ్డలు మనవలు మర్మరాళ్లతో సుఖ సంతోషాలు పొంది జీవితకాలం అంతా కూడా సుఖాన్ని అనుభవించి అంత్యమందు స్వర్గలో మారిపోయినట్టు. బలి అడుగుతున్నాడట, అయ్యా మరి బ్రాహ్మణ వల్ల ఎవరి వ్రతం చేసిందని చెప్పి. వైశాఖ పూర్ణిమ అంటే విపరీతమైన ఎండలు ఉంటే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు. 12 అవుతున్నది, కాళ్ళు కింద కాలుతున్నాయి. పాపం మనకి ఎటు సోపక ఏం చేసింది అంటే ఆహార పోపును ఆ బజార్లో మారేసి సత్యనారాయణ వ్రతం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అయ్యగారు కథ చెప్తున్నాడు. మొత్తం కథలయ్యేంత వరకు తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక భోజనం చేసిన తర్వాత అప్పుడు అడిగిందట అయ్యగారు, అయ్యా నువ్వు ఎందుకొరకు ఈ వ్రతం చేస్తున్నావు అని అడిగిందట. అయ్యా ఇది సత్యనారాయణ వ్రతం అంటారు. మన మనసులో కూడా ఏ కోరికనైతే పెట్టుకొని మనం వ్రతం చేస్తామో తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పిందట. ఎప్పుడైతే తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పిండో ఆ కట్టెలమ్ముకునేటాడు కూడా మన దగ్గర ఏం డబ్బులు లేవు. ఏం చేసిండు, తెల్లారంగానే బజారుకు మన అక్కడ అడవికి పోయిండు. 4 మోపుల చెక్కలు తెచ్చుకున్నాడు. చక్కగా 4 మోపుల చెక్కలు తెచ్చుకొని 4 మోపులు మంచి ధనవంతులు ఉన్నవి ఇది పోయి అమ్మిండట. అమ్మినట్టు అయినట్టు రోజుకన్నా కూడా 4 గంటలు ఎక్కువ డబ్బు వచ్చిందట. దాంతో అతడు చాలా సంతోషపడ్డాడట. ఆ సత్యదేవుని అనుగ్రహం కావాలనే నాకు డబ్బులు దొరికినాయి అని చెప్పి అప్పుడు అతడు అనుకున్నాడట. తెల్లారంగానే లేచి మళ్ళా బజారు పోయి అరటిపళ్ళు, శర్కర, నెయ్యి, పాలు, గోధుమ పిండి వీటిని అన్నిటిని కూడా తీసుకొని వచ్చి బ్రాహ్మణ్ణి పిలుచుకొని చక్కగా సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడట. ఎప్పుడైతే సత్యనారాయణ వ్రతం చేసుకున్నాడో ఆ కట్టెలమ్మ కూడాడు కూడా మహాధనవంతుడైందట. బిడ్డలు మనవలు మనవరాళ్లతో సుఖ సంతోషాలు పొంది జీవితకాలం అంతా కూడా సుఖాన్ని అనుభవించి అంత్యమందు స్వర్గలోకానికి పోయిందట. ఇది స్కందపురాణే రేవాఖండే 2వ సమాప్త. కుంకాభీమృత సమర్పయామి అక్షరాపాదగంధాపాద సుమంగళ్యంత్యాస్తు యజమానస్య సౌశ్రయమష్టార్ఘై సంపూర్ణార్చనమస్తు. అక్షింతలు కొబ్బరికాయ తీసుకోరన్నా. నువ్వు రికార్డ్ చేస్తున్నావు మళ్ళీ ఆయన నువ్వు రికార్డ్ చేసి అంటే మళ్ళీ అయ్యగారు మీరు నాకు లాస్ అవుతుంది. ఆ కొబ్బరికాయ కొట్టాలి. అవి పుల్లట్లు చేస్తున్నారు పక్కనే బయట అయ్యగారిగా పెట్టి చూస్తున్నారు. ఆయన మళ్ళీ రేపు సత్రాడు పదకొండు రికార్డు పెట్టుకుని అంత తీసుకురమ్మంటే ఇల్లు తీసుకురాలేదు. కలిసే అక్కలు బండి మీద దేవుని మొక్కని ఆగి ఇస్తారు, అటుపాలు అర్థమైనటువంటి రాదు. ఆయన రోజు కూడా దేవాలయానికి పోయి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడో ఒక కోమడి షావుకారి అనంతరం అంటే లెక్కలేని పైసలు తీసుకొని అక్కడికి నది ఒడ్డుకు వచ్చి ఆ పడవని అక్కడ ఆపి సత్యనారాయణ వ్రతం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. రాజు సత్యనారాయణ వ్రతం మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటేనే 10-20 మందిని కనపడతాం. రాజు సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టయితే 1000 సంఖ్యలో ఒకటి ఉన్నారట. అక్కడ ఉండగానే అక్కడికి అనుకున్నాడు ఎవరు ప్రసాదం చేపెడతారు ఇక అక్కడికి పోదామని ఈ కోమడి షావుకారి ఇక్కడికి వచ్చేది. కోమడి షావుకారి
చెప్పాను లేవు బా అక్కడ ఉన్నది రాంకే నువ్వు దేవుడు అమ్మో పో అవన్నీ ముట్టకు అంగి కంటే పో ఫ్రెండ్స్ దాదాపుగా 2.5 గంటలు అయితే పూజ సమయం పట్టింది. కొంచెం షాన్వి అయితే వీడియో తీసింది. నాకు కొంచెం నయమే అయింది, ఎందుకంటే నేను మీకు వీడియో పెట్టగలుగుతున్నా. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా ఆయన నేను ఒక పొద్దు ఇడిచిన తర్వాత ఇక్కడ మా వాళ్ళందరికీ అయితే భోజనాలు పెట్టింది. మా అత్తమ్మనే వడ్డించింది. కూర అయితే మంచిగానే సెట్ అయింది. కొంచెం నాకు అదే భయం ఉండే కానీ మంచిగానే సెట్ అయింది. 10-15 మంది 20 మంది దాకా అయితే నేను వండగలుగుతా. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయి అన్నం తిన్న తర్వాత ఇక్కడ మా మామయ్య అయితే ఇక ఇంటికి వెళ్తా అని చెప్తా ఉన్నాడు. నేనేమో వద్దు సాయంత్రం ఇక్కడనే పడుకోర్రి ఇద్దరు అంటే అస్సలు ఇంటలేరు అన్నట్టు. ఇక్కడ మేము ఇంకా ఫంక్షనే ఉన్నది కదా, అప్పుడు వస్తాము, ఇప్పుడు వండుకోము అది ఇది అని బాగా అడిగినా కానీ వాళ్ళు ఉండలేదు. ఇక సరే ఉండకున్నా మంచిదే కానీ నైట్ పూట ఇక్కడనే అన్నం తిని వెళ్ళి అక్కడ పడుకోర్రి అని అయితే బల్లెమీటికి ఆపిన. ఇక్కడ మా మామయ్య అదే మాట్లాడుతాండు, ఇక ఉండేం చేయాలి అయిపోయింది కదా, మళ్ళీ ఫంక్షన్ ఉన్నది కదా, దానికి ఎట్లాగో ఇక్కడనే ఉంటాం కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను అన్న ఫంక్షన్ అయితేనే ఉంటారా లేకుంటే ఉండరా, ఇది కూడా ఒక మన చిన్న ఫ్యామిలీలో చిన్న ఫంక్షనే కదా, ఉండు అని మామయ్యని అడిగితే అస్సలు ఉండా అంటాడు. ఎందుకంటే ఇక వాళ్ళది కూడా మనం అర్థం చేసుకోవాలి కదా, ముసలి వాళ్ళు అయ్యారు మళ్ళీ కింద పడుకోవాలి అట్లా ఇట్లా అని. మా అత్తమ్మకు మామయ్యకు కూడా అన్నం వడ్డిచ్చేసి వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అమ్మమ్మ కూడా తిన్నారు. ఇక ఇక్కడ నేను అట్లా మీకు చిన్నగా చూపెడదామని వీడియో తీసిన. ఇంకొకటి నా చీర ఎట్లుంది అనేది కామెంట్ పెట్టుర్రి, నాకైతే బాగా నచ్చింది అందుకే తీసుకున్నా. కూడా అందరం అత్తమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీకు పూజ చూపెడతా చూడుర్రి. వెళ్ళిపోయినా ప్రసాదం దేవుడు ఇక్కడ ఉంది. శీలేక ఇటు ఉన్నదా అని వాళ్ళ అమ్మ పిలుస్తాను మరి పోతాంది. బూట్లు దేవాలే అన్ని దేవాలే తెలుస్తా నువ్వు అందుకే అటే ఉండు చదువుకొని పడగొట్టు మామ పడగొడతాడు. బాయ్ గ్యాస్లో